సన్ రైజ్ కల్లా వికారాబాద్ అనంతగిరి హిల్స్ వెళ్ళాలని ప్లాన్ చేసాం, కానీ ఇక్కడే 5 దాటింది హైదరాబాద్లో. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్లో 2 hours అని చూపిస్తుంది, కానీ సన్ రైజ్ కల్లా వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. మేము పటాన్చెరు శంకర్పల్లి ఈ రోడ్లో వెళ్తున్నాం. గూగుల్ మ్యాప్స్ మాకు అది తక్కువ టైం చూపించింది. మార్నింగ్ 6:30కి వచ్చాము. ఇక్కడ సన్ రైజ్ చూసుకొని మళ్ళీ ఆకలేస్తుందని తినడానికి వెళ్ళాము. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉంది, కాకపోతే తినకండి, అసలు బాగాలేదు. మళ్ళీ వికారాబాద్ వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు 9:30 అయింది. పైకి ఎక్కుదాం అనుకుంటున్నాము. ఇదే ట్రెక్కింగ్ అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ వాచ్ టవర్ కట్టారు, 2019-20లో కట్టారంట. ఇది ఎక్కి ఇప్పుడు వ్యూ ఎలా ఉందో చూద్దాం. మేము కింద నుంచి ట్రెక్ చేసుకుంటూ వచ్చాము వాచ్ టవర్ చూడటానికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది రోడ్ కూడా ఉంది ఇక్కడ. ఇందాక బైక్ మీద వచ్చారు ఇద్దరు, ఎక్కడి నుంచి రావాలో తెలియదు కానీ ఆన్ రోడ్ కూడా వచ్చి వాచ్ టవర్ ఎక్కి చూడవచ్చు వ్యూ పాయింట్. అండ్ ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు ట్రెక్ చేయడానికి, ఇటు ఉంది. కానీ మొత్తం అక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి, అంత వ్యూ పాయింట్ అంత ఉంటుందని అనుకోవట్లేదు. సో అందుకే మేము ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం కిందకి. ఇదే మూసీ రివర్ ఆరిజిన్. వర్షం పడితే ఆ పైనుంచి వాటర్ కింద ఇట్లా వెళ్ళి అట్లా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. హైదరాబాద్లో ఆఫ్కోర్స్ ఇప్పుడంతా డ్రైనేజ్ వాటరే ఉన్నాయి అనుకో. అక్కడ అనంతగిరి హిల్స్లోనే మూసీ రివర్ స్టార్ట్ అవుద్దంట. అనంతగిరి హిల్స్ నుంచి కోటిపల్లి రిజర్వాయర్ వెళ్ళాము. అరౌండ్ 20 kilometers వస్తుంది. ఇక్కడ కయాకింగ్ అవైలబుల్ ఉంది. కయాకింగ్ చేసి హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోయాము.